4050 ఈజ్ టు 2750. 4050 అంకెలను కూడితే 4 + 5 9. దీంట్లో 3 ఉంది, దీంట్లో 3 లేదు, అంతే కదా సార్. 2750. 2 + 7 9, 9 + 5 14. 14లో 3 లేదు. అంటే ఆన్సర్లో లవములో నాకు 3కి సంబంధించి కారణాంకం ఉన్న నంబర్ రావాలి. తీసేశాను. ఈజీ. 81:55. 81:55. రైట్. వాడేదో మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం అంటాడు కదా సార్, ఈ టెక్నిక్ తెలవకుండా ఇన్నాళ్ళు ఏం చేశానని. ఇంత ఈజీ. లేకపోతే దాన్ని డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి చూడండి. మా పక్కన మంచిగా మొబైల్ తీసి పెట్టుకోండి, చక్కగా ముగ్గేసినట్టు ఇట్లా సాల్వ్ చేస్తారు పిల్లలు. 4050/00 క్యాన్సల్. 581 555. ఎందుకు సార్ రాసుడు? ఆర్ యూ ఆల్ విత్ మీ? 3840 ఈజ్ టు 3720. 3720. నవ్వు ఇక్కడ చూడండి సార్, చాలా చక్కగా మనము ప్రధాన సంఖ్య మీదనే మనము ఫోకస్ పెడదాం. దీనికి నేను 2 మెథడ్స్ చెప్తాను. 3840 ఈజ్ టు 3720. 3720. నవ్వు ఇక్కడ చూడండి సార్, లిజన్ కేర్ఫుల్లీ. ప్రధాన సంఖ్య చూద్దాము, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూద్దాం. ఏదైనా నెంబర్ తీసుకుందాం సార్. ఇదేమవుతుంది? 2 × 186. ఇదేమవుతుంది? 2 × 93. 93 అంటే 31 × 3. ఆన్సర్లో హారములో 31కి సంబంధించి నంబర్ ఉండాలి. 31కి సంబంధించి నంబర్ మనకు హారములో ఉండాలి. హారములో 31కి సంబంధించి ఇక్కడ ఉంది. 32:31. 32:31. ఇది ఒక పద్ధతి. ప్రధాన సంఖ్య యూజ్ చేసి సాల్వ్ చేసిన పద్ధతి. నేనేం చేశాను సార్? 3720 అనే నంబర్లో ప్రధాన సంఖ్య కారణాంకం ఎక్కడుందో చూశాను. 3720. 2 × 186 0. 2 × 2 × 930. 930లో 31 × 30 ఉంది. ఇక్కడ 31 తోటి భాగాహారం అవుతుంది. ఇది ఒక పద్ధతి. ఏం పద్ధతి సార్? ఇది 31 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య లాజిక్ యూజ్ చేసి సార్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూజ్ చేయవచ్చా? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చాలా ఇంపార్టెంట్ సార్. మొత్తం పర్సంటేజ్ నుంచి టైమ్ అండ్ వరకు అన్ని కాన్సెప్ట్స్ ఈ కాన్సెప్ట్స్ యూజ్ చేసే చెప్పాను. మీరు రేషియో కానీ, యావరేజ్ కానీ, మిక్చర్ కానీ, అలిగేషన్ కానీ చూసుకుంటే అన్నీ ఈ కాన్సెప్ట్స్ మీదనే ఉంటాయి. నవ్వు ఇక్కడ చూడండి సార్, మనం ఏం చేసాం సార్? ఇక్కడ 3840 ఈజ్ టు 3720. సార్ నేను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్తో చేయొచ్చా సార్? చేయొచ్చు. ఎలానో చూద్దాం. సెకండ్ ఆప్షన్ 31:29. చాలా జాగ్రత్తగా చూడండి సార్. 31:29. ఈ 31:29 రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. జీరో కానటువంటి డిజిట్. జీరో కానటువంటి డిజిట్ ఏంటి? ఇక్కడ 4. ఇక్కడ ఏంటి సార్? ఇక్కడ 2. ఇక్కడ జీరో కానటువంటి డిజిట్స్ ఎన్ని? 1 and 9. అంతే కదా సార్. ఓన్లీ ఆ నెంబర్ చూస్తే చాలు మనం. నా ఇక్కడ చూడండి, 1 4 అయింది. ఎన్నిసార్లు 4 అయింది సార్? 1 4s are 4. 1 4s are 4. లాజిక్ అందరికీ క్లియర్ కదా సార్. 1 4ల 4 అంటే ఇక్కడ 9 4లు ఎంత? 36. ఇక్కడ ఏముంది? 2. ఇది ఆన్సర్ కానే కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? 1 4s are 4. 1ని 4 తోటి లబ్ధం చేస్తే నాకు 4 వచ్చింది. అలానే దేంతోటైతే లబ్ధం చేసామో దాంతోటి లవంహారాన్ని చేయాలి. 9 4 36. 6 రావాలి, కానీ ఇక్కడ క్వశ్చన్లో 2 ఉంది. కాదు. 7 కాస్త 2 అయింది. 7 2 అవ్వాలంటే దేంతో లబ్ధం చేయాలి చెప్పండి సార్ మీరు? 7 2 14, 7 3 21, 7 4 28, 7 6 42. 6 తోటి లబ్ధం చేయాలి. 2 27, 7 6 are 42. ఇక్కడ 9 6 are 54. ఛాన్స్ అవుతుంది. ఇక్కడికి వద్దాం. 1 2s are 2, 2 2s are 4.
రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ద్వారా ఒక్కటే ఎలిమినేట్ చేశాం. అందుకే 9, 9 8s are 72, 2 8s are 16, ఇది కూడా పోయింది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేస్తే మనకు ఏ ఆప్షన్లు ఎలిమినేట్ చేసాం? బి పోయింది, డి పోయింది. రైట్, ఏ ఎట్లయినా పోతుంది. ఏ లవంలో ఏముంది సార్? 29 అనే ప్రధాన సంఖ్య ఉంది. 3840, 29తో భాగాహారం అవుతుందా? 29 ఒకట్ల 29, 94, 29 మూడుల 87, కానే కాదు. కాబట్టి ఆప్షన్ పోయింది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ద్వారా మనం ఏం చెప్పాము? హెడింగ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్లను ఎలిమినేట్ చేసే పద్ధతి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ద్వారా ఆప్షన్ బి పోయింది, ఆప్షన్ డి పోయింది. ప్రైమ్ నంబర్ ద్వారా నాకు డైరెక్ట్ ఆన్సర్ 32:31 వచ్చింది. అందరికీ క్లియర్గా ఉంది కదా సార్? ఈ సింప్లిఫికేషన్ మెథడ్స్ మీరు తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి సార్, 8651:6396. ఇక్కడ మీరు కొట్టేస్తారు సార్. ఒక్కసారి మీరు కొట్టేయకుండా చాలా జాగ్రత్తగా చూద్దాం. 6396, 6 + 3 9, 18 24, ఇది 3 తోటి భాగాహారం అవుతుంది. 8 + 6 14 + 5 19, 19 + 1 20, 3 తోటి కావట్లేదు. ఆన్సర్లో నిష్పత్తిలో హారములో 3 తోటి 3 కారణాంకమై ఉన్న నంబర్ ఏది ఉన్నదో చూసుకోండి. ఇది 3 తోటి కారణాంకం కాదు, 217. ఇది 3 తోటి కారణాంకం కాదు. ఎందుకు కాదు సార్? ఆ సంఖ్యలో ఉన్న అంకెలను కూడితే 3 తోటి భాగింపబడాలి. 2 + 1 + 1 4, ఇది కూడా కాదు. అయిపోయింది ఆన్సర్. ఆన్సర్ ఏంటి? 211:156. అర్థమైందా సార్? ఇటువంటిది ఇచ్చినప్పుడు మీరు ఇట్లా డివైడ్ చేసి చూడండి సార్. పక్కన పెట్టుకొని ఈ వీడియోని పాస్ చేసి మీరు ఈ మెథడ్ డివైడ్ చేసి చూడండి. ఎంత టైం పడుతుందో చూడండి. మీకే సెల్ఫ్ అనిల్ సార్ మెథడ్స్ బెస్టా, నాకు వచ్చిన మెథడ్ బెస్టా అంటే పక్కన క్లాక్ పెట్టుకొని సాల్వ్ చేసుకొని టైం ఏది ఎక్కువ పడితే అది బెస్ట్ మెథడ్ కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది ప్రధాన సంఖ్యలో ఉన్న ఆ పేరే చెప్తుంది సార్. ప్రధాన సంఖ్య, ప్రధానమైన వ్యక్తి, ప్రధానమంత్రి. ప్రధానమంత్రికి ప్రధానమైన బాధ్యతలు ఉంటాయి. అలానే ప్రధాన సంఖ్యకు చాలా ప్రధానంగా ఎక్కువ కాన్సెప్ట్లో యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని ప్రధాన సంఖ్య అన్నాం. ఐ రైట్ సార్? లాజికల్ ఇట్ ఈస్. ఆర్ యు ఆల్ విత్ మీ సార్? ఇంకోటి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చెప్తారా సార్? ఇక్కడ చూడండి సార్, 1 6 అయింది. 1 6 are 6, 6 లబ్ధం చేస్తే 6 6ల 36, 6 6ల 36 మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ 3 6 అయింది. 3 6 అయిందంటే 3 2 6. ఇంకేమన్నా ఉందా సార్? 3 2 6, 3 3 9 కాదు, 3 4 12 కాదు, 3 5 15 కాదు, 3 6 18 కాదు, 3 9 కాదు. అంటే 3 2 6, 7 2 14, 4 రావాలి. ఇది కూడా పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? 7 అనేది 6 అయింది. 7 6 అయిందంటే ఎంత అయింది సార్? కొంచెము బేసిక్ ఎక్కాలు వచ్చి ఉండాలి. 7 6 అయిందంటే 7 8 56, 7 8 56, 7 8 56, 3 8 24, 4 రావాలి. అక్కడ ఒకటి ఉంది. ఇది పవర్ సార్. ప్రైమ్ నంబర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ భాజనీయత సూత్రాలు తెలుసుకోకుండా మీరు అరిథమెటిక్ సాల్వ్ చేస్తే చాలా కష్టపడతారు. దయచేసి మీకు తెలియకపోతే అనిల్ నాయర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అరిథమెటిక్ 3 months కోర్స్ తీసుకొని నేర్చుకొని ఆ అరిథమెటిక్ మీద ఉన్న భయాన్ని పోగొట్టండి. రైట్, అన్ని క్లాసులు నేనే తీసుకున్నాను అరిథమెటిక్. 336:138, 336:138. ప్రధాన సంఖ్య లాజిక్ యూజ్ చేద్దాం. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూజ్ చేద్దాం. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చూద్దామా సార్? ఎస్. 1 8s are 8, 3 8s are 24, 6 పోయింది, కాదు. దాని తర్వాత 3 6s are 18, 7 6s are 42, 2 కాదు, పోయింది. 5 8 ఎట్ వస్తుంది సార్? 5కి సరి సంఖ్యతోటి లబ్ధం చేస్తే 0 వస్తుంది, బేస్ సంఖ్యతోటి చేస్తే
5 వస్తుంది, 5 మూళ్ళ 15, 5 ఐదుల 25, 5 ఏళ్ళ 35, 5 తొమ్మిదిల 45. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 56:23. 56:23. దాని తర్వాత సార్ నేను ప్రధాన సంఖ్య లాజిక్ యూజ్ చేస్తాను సార్. ఇది చూడండి సార్, 56లో 7 అనే కారణాంకం ఉన్నది. ఇది 7 తోటి లబ్ధమైందా చూసుకోండి. 7 నాళ్ళ 28, 7 ఎనిమిదిల 56, 7 నాళ్ళ 28, 7 ఎనిమిదిల 56. కాబట్టి ఆన్సర్ ఎంత? 56:23. 56:23. మీకు ఒక స్టూడెంట్గా మీరు ఆన్లైన్ క్లాసులు తీసుకోవాలి అని అంటే అనుభవంతో చెప్తున్నాను సార్. రైట్, మీరు జనరల్గా ఏంటంటే ఒక మంచి సబ్జెక్ట్ టీచర్ కంటిన్యూస్గా సబ్జెక్ట్ మీద వీడియోలు పెడుతూనే ఉంటాడు. ఎందుకంటే అతనికి అంత సబ్జెక్టు తెలుసు కాబట్టి. నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, నీకు 10 రూపాయలు ఇవ్వగలుగుతా. నా దగ్గర 1,00,000 ఉన్నాయనుకోండి, నీకు 1000 రూపాయలు ఇవ్వగలుగుతా. నా దగ్గర 1,00,00,000 ఉందనుకోండి, నీకు 1,00,000 వరకు ఇవ్వగలుగుతా. నా దగ్గర ఎక్కువ ఉంటే దాంట్లో ఎక్కువ శాతము నీకు ఇవ్వగలుగుతా. నాకు ఉన్నదే 2 రూపాయలు, దాంట్లో నేను ఎట్లా కంటిన్యూస్గా ఏదైతే యూట్యూబ్ ఛానల్ కంటిన్యూస్గా చాలా ఈజీ సార్. అంటే నేను అనుభవంతో చెప్తున్నాను. రైట్, ఏదైతే యూట్యూబ్ ఛానల్ కన్సిస్టెంట్గా సబ్జెక్ట్గా డైలీ వీడియోలు ఉంటాయో అటువంటి ఛానల్కి క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అటువంటి ఛానల్ని స్టూడెంట్స్ కంటెంట్ పరంగా ఇష్టపడతారు. ఇప్పుడు నేను వచ్చాను, నిన్న రంజాన్కి వచ్చా, మళ్ళీ నేను గణేష్ ఆఫర్కి వస్తా, గణేష్ ఆఫరు, హ్యాపీ వినాయక చవితి 50% ఆఫర్, మళ్ళీ దసరాకి వస్తా, మళ్ళీ దీపావళికి వస్తా, అదే వీడియోలు నేను ఆఫర్ కింద తీసుకుంటాడు. కానీ వాడిని చదవడు. ప్రాబబ్లీ అండర్ యూటిలైజ్డ్ రిసోర్స్ అయిపోతుంది. అంతేగా సార్, మీరు పక్కనున్న ఇప్పుడు ఏదన్నా క్రికెటర్ ఉన్నాడు, ప్రతి మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కొడుతూ ఉన్నాడు. ఆ క్రికెటర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు. ఎప్పుడో ఒకసారి 3 సెంచరీ కొట్టిన కరుణ్ నాయర్ ఎవరికన్నా గుర్తున్నాడా? ఎప్పుడో ఒకసారి కొట్టాడు, దాని తర్వాత కనుమరుగైపోయాడు. రైట్, ఎందుకంటే చూస్తున్న ఆడియన్స్. ఇప్పుడు ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు రోహిత్ శర్మ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే అతను ఇనీషియల్ స్టేజ్ నుంచి నేను అతని క్రికెటింగ్ జర్నీని చూసుకుంటూ వచ్చాను. వరల్డ్ కప్లో ఎంత సిన్సియర్గా క్యాప్టెన్సీగా, రైట్, ఎంత సిన్సియర్గా ఫైట్ కొట్టాడో కూడా నాకు తెలుసు. సో ఓడిపోయినా కానీ నాకు రోహిత్ శర్మ అనే పర్సన్ మీద నాకు రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే అతని కళ్ళల్లో సిన్సియారిటీ ఉన్నది. అతను ఎట్లా ఎఫర్ట్ పెట్టాడు క్యాప్టెన్గా, ఫస్ట్ ఇనీషియల్గా ఎంత మైలేజ్ ఇచ్చాడో నాకు తెలుసు. రైట్, సో కన్సిస్టెన్సీ ఉండాలి. స్టూడెంట్, మీరు చదువుకునే స్టూడెంట్స్కి మీకు కన్సిస్టెన్సీ లేకపోయినా, యూట్యూబ్ ఛానల్కి కన్సిస్టెన్సీ లేకపోయినా, కోర్సులు అమ్మడానికే వీడియోలు కాకుండా ప్రతిరోజు సబ్జెక్ట్ ఇస్తూ పోవాలి సార్. రైట్, సో తక్కువ ఉంటే మీకు కష్టం అవుతుంది. అంటే నేను ఐఎమ్ టెల్లింగ్ టు, ఇప్పుడు ఓ పేషెంట్ నా దగ్గర, సపోజ్ నేను డాక్టర్ అనుకోండి, పేషెంట్ నా దగ్గరకు వచ్చిన తర్వాత బయట రోజు పొద్దున బయట ఇష్టం వచ్చింది తినకయ్యా, నీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది అని అన్నావు అనుకో, వాడు వినకపోతే వాడి కర్మ. రైట్, ఎందుకంటే ఇంతకుముందు 100 మందికి అట్లా ఫుడ్ పాయిజన్ అయిపోయి హాస్పిటల్ నుండి 20-30 వేలు ఖర్చు పెట్టుకున్నారు. కాబట్టి నేను అనుభవంతో చెప్తున్నాను. సేమ్ అనాలజీ. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ వన్, 375:325. ప్రధాన సంఖ్య. మనం ఆన్సర్ టు క్వశ్చన్ వద్దామా సార్? 14లో 7 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. క్వశ్చన్లో 7 4 28 35. ఇది కాదు, పోయింది. క్వశ్చన్లో 3 అనే ప్రధాన సంఖ్య 3 × 5, ఓకే, 13 దాగున్నది. 13 2 26, 115, 13 9 117. కాదు, పోయింది. దాని తర్వాత 17 ఇంకో ఇక్కడ 13 దాగున్నది. 13 2 26, 13 5 65. సో ఇది 13. దీంట్లో 13 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆర్ యు ఆల్ విత్ మీ? మామూలు డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఎంత? 15:13. ఆన్సర్ ఎంత? 15:13. లాజిక్స్ అందరికీ అర్థమయ్యాయి కదా సార్? చాలా ఇంపార్టెంట్ సార్ ప్రధాన సంఖ్య, మనకు చాలా ఇంపార్టెంట్. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ నెక్స్ట్ చూద్దాం సార్. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? ఇది చూడండి సార్, ఫటాఫట్ మనం ఈ 5 క్వశ్చన్లను 2 నిమిషాల్లో చేసే
ప్రయత్నము చేద్దాము. ఒకసారి క్వశ్చన్ చూడండి సార్, క్వశ్చన్ చూసుకుంటూ వెళ్ళండి. 198:324. 198లో 5 అనే ప్రధాన సంఖ్య లేదు, 5 అనే ప్రధాన సంఖ్య లేదు, రైట్. దాని తర్వాత 11:18. 11 యూనిట్ డిజిట్ చూడండి సార్, యూనిట్ డిజిట్ చూస్తే 1 4s are 4, 9 4s are 36. పోయింది, అయిపోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ వన్ 135:210. 210లో 7 అనే ప్రధాన సంఖ్య దాగుంది. ఆన్సర్ హారములో 7 అనే ప్రధాన సంఖ్య ఉండాలి. అలవాటు అయిపోతే చాలా ఈజీ, రైట్. క్వశ్చన్లో 264:286. 286 ఇక్కడ 5 అనే ప్రధాన సంఖ్య ఉంది. 286లో 5 అనే ప్రధాన సంఖ్య కారణాంకం లేదు. ఇక్కడ 5 అనే ప్రధాన సంఖ్య కారణాంకం లేదు, రైట్. దాని తర్వాత ఇక్కడ చూడండి సార్ 12:13. 12:13, 7:13. క్వశ్చన్లో లవములో 7 అనే ప్రధాన సంఖ్య ఉంది. క్వశ్చన్లో 7 3 21, 7 7 49. కాదు, ఫినిష్. ఆర్ యు ఆల్ విత్ మీ? 404:168. దీన్ని కూడా మనము ఇక్కడ చూడండి సార్, రైట్. ఇక్కడ 5 అనే ప్రధాన సంఖ్య ఉంది. 468లో 5 అనే ప్రధాన సంఖ్య లేదు, తీసేసాయి. దాని తర్వాత 404:468. 7 4 28. 1 4s are 4. ఈ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మ్యాచ్ అయింది. ఇక్కడ కూడా 103. 404లో 101 అనే ప్రధాన సంఖ్య ఉంది. 101 × 4. ఆన్సర్లో లవములో 101 అనే ప్రధాన సంఖ్య మనకు ఉండాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే ఈ క్వశ్చన్స్లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటి? ప్రధాన సంఖ్య మీద లాజిక్స్ మనము చూసాము. ప్రధాన సంఖ్య అర్థమవుతే మనకు కాన్సెప్ట్స్ అన్నీ కూడా అర్థమవుతాయి సార్. అందుకే రైట్, ఈ ప్రత్యేకమైన సెషన్లో నేను ప్రధాన సంఖ్య